ప్రజలకు శుభవార్త. బీమా ప్రీమియంలపై జీఎస్టీ మినహాయింపునకు కేంద్రం ఓకే. ఆరోగ్య జీవిత బీమా, ఆరోగ్యానికి సంబంధించి జీవిత బీమాకు సంబంధించి అంటే హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్లకు సంబంధించి ప్రీమియంలపై జీఎస్టీని మినహాయించేందుకు కేంద్రం సుముఖంగా ఉందని ఉప ముఖ్యమంత్రి ఇన్సూరెన్స్పై ఏర్పాటైన మంత్రుల బృందం కన్వీనర్ సామ్రాట్ చౌదరి వెల్లడించారు. 13 మంది సభ్యులతో కూడిన మంత్రుల బృందం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యింది. ఈ భేటీ అనంతరం కేంద్ర వైఖరిని సామ్రాట్ చౌదరి వెల్లడించారు. ప్రస్తుతం ఇన్సూరెన్స్ ప్రీమియంపై 18% జీఎస్టీ అమలవుతుంది. బీమా ప్రీమియంపై జీఎస్టీ తొలగింపు ప్రయోజనాన్ని ఆయా బీమా సంస్థల వినియోగదారులకు బదిలీ చేసేలా యంత్రాంగం ఉండాలని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ భేటీ సందర్భంగా అభిప్రాయపడ్డారు. జీఎస్టీ తొలగించడం లేదా తగ్గించడం అనే అంశంపై అన్ని రాష్ట్రాలు సుముఖంగా ఉన్నాయని, ప్రయోజనం బదిలీ చేసే అంశాన్ని చాలా రాష్ట్రాలు లేవనెత్తాలని చెప్పారు. సో దీన్ని బట్టి మనం చూసుకుంటే ఇక నుంచి లైఫ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ తీసుకుంటే దానికి సంబంధించి అడిషనల్గా జీఎస్టీ చెల్లించి పని అయితే ఉండదని చెప్తున్నారన్నమాట. రాష్ట్రాలతో కలిసి ముందుకు అయితే వెళ్తామని నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. ముఖ్యంగా కొన్ని వారాల్లో జీఎస్టీ సంస్కరణలు తీసుకురానట్లయితే చెప్పారు. ప్రస్తుతం 5, 12, 18, 28 స్లాబులు అమల్లో ఉన్నాయని, సంస్కరణలో భాగంగా 5, 18 స్లాబులు రేట్లు మాత్రమే కొనసాగించనున్నారు. కొన్ని హానికర ఉత్పత్తులకు మాత్రం 40% ట్యాక్స్ అయితే విధించున్నారు. ఏది ఏమైనా హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్పై జీఎస్టీ అయితే ఉండదని తొందరలోనే దీన్ని అయితే ఉండకుండా చేస్తామని చెప్పడం జరిగింది అనమాట. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి కూడా. ఇది ఒక అదిరిపోయే శుభవార్త. ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.